గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ రియలీ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే వ్లాగ్స్ చేయడమే మానేసా. యాక్చువల్గా ఆల్మోస్ట్ మోర్ దెన్ ఏ మంత్ అవుతుంది అనుకుంటా నేను ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయక నా యూట్యూబ్ ఛానల్లో. మెయిన్ రీజన్ ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ కంటెంట్ అండ్ యూట్యూబ్ పైన అంతా ఫోకస్ చేయట్లేదు. బట్ టైం దొరికినప్పుడల్లా యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా నేను. ఎనీవేస్ గాయ్స్, డిసెంబర్ వచ్చేసింది అప్పుడే. లిటరల్లీ 2025 ఎలా అయిపోయిందో అసలు అర్థమే కాలేదు. నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్నట్టు అనిపించింది ఈ ఇయర్. యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ డిసెంబర్ టైంలో ఇండియా వెళ్తాను. లాస్ట్ 3 years నేను ఇండియాలోనే ఉన్నా డిసెంబర్ టైంలో. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇండియా. యాక్చువల్గా ఇండియా వెళ్ళే ప్లాన్స్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ నేను H1 వీసా స్లాట్ కూడా బుక్ చేసుకున్నా, బట్ టికెట్స్ చేయలేదు ఇంకా ఇండియాకి. బట్ ఇంకా ఈ మధ్య రీసెంట్ న్యూస్ ఈ సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు అండ్ డాక్యుమెంట్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే వీసా స్లాట్ బుక్ చేసుకున్నారో December 15th వాళ్ళ అందరివి రీషెడ్యూల్ అయినాయంట. సో లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ గోయింగ్ ఆన్. సో ఈ టైంలో వెళ్ళడం అవసరమా అన్నట్టు నేను నా ప్లాన్స్ చేంజ్ చేసుకున్నా. యాక్చువల్గా అయినా కూడా వద్దాం అనుకున్నా, బికాస్ నా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గానే ఉన్నాయి. బట్ రీసెంట్గా నా H1 అప్రూవల్ కాపీ ఫెడెక్స్ పోగొట్టింది అనమాట. అండ్ నా దగ్గర ఇప్పుడు సాఫ్ట్ కాపీ మాత్రమే ఉంది. సో సాఫ్ట్ కాపీతో ఎందుకులే ట్రావెల్ చేయడము, మళ్ళీ ఒరిజినల్ కాపీ అడిగితే నేను ప్రాబ్లమ్స్లో పడతా కదా అన్నట్టు ఇండియా ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకున్నా. బట్ లాస్ట్ మినిట్లో నాకు ఇట్లా పోవాలనిపిస్తే నేను సడన్గా బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఐ డోంట్ ప్లాన్. So yeah, let's see. But anyways, coming to today's vlog, technically it's winter for us. నిన్న స్నో పడ్డది, చాలా చల్లగా ఉంది వెదర్. ఈరోజు మేము న్యూయార్క్ వెళ్తున్నాము. మా ఫ్రెండ్, నేను, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ముగ్గురం వెళ్తున్నాము. ట్రైన్ తీసుకుందాం అనుకున్నాము, బట్ ట్రైన్లో వెళ్తే ఇట్స్ గోనా కాస్ట్ us మోర్. సో కార్లోనే వెళ్దాంలే, ఒకసారి టోల్ పే చేసి హోప్ఫుల్లీ విల్ ఫైండ్ ద పార్కింగ్ అన్నట్టు. చాలా అంటే చాలా చల్లగా ఉంది న్యూయార్క్లో ఇప్పుడు. బట్ హానెస్ట్లీ నవ్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ న్యూయార్క్, బికాజ్ ఇప్పుడు న్యూయార్క్లో స్పెషలీ రాక్ఫెల్లర్ సెంటర్ దగ్గర ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారన్నమాట. అండ్ క్రిస్మస్ లైట్స్ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. అండ్ క్రిస్మస్ మార్కెట్ కూడా ఉంటుంది బ్రయంట్ పార్క్లో. సో చాలా అంటే చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది న్యూయార్క్ ఇప్పుడు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, స్పెషలీ నైట్ టైంలో. సో ఈరోజు మేము న్యూయార్క్లో అట్లా టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ అయినాము. సో వీఆర్ గోయింగ్ టు న్యూయార్క్ అండ్ ఐ థాట్ వై నాట్ డూ ఎ వ్లాగ్ అండ్ షేర్ how New York looks, especially during the winter time, especially in December, Christmas time lo ela untadi. And of course we're gonna be trying new places like hot chocolate ఏమైనా మంచిగా ట్రై చేయాలి, ఎందుకంటే బయట వెదర్ చాలా చల్లగా ఉంది కాబట్టి. సో I'll share all my recommendations in this vlog. We are currently in Lincoln Tunnel. So guys, this is basically Times Square and we have been stuck in the traffic for past 15 minutes అనుకుంటా. 0.6 miles నుంచి 0.5 కి కదిలాము. బ్యాడ్ చాయిస్, ట్రైన్లోనే రావాల్సింది అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. మేడం టుసోర్ట్స్ కూడా ఇక్కడనే ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ద రైట్ వే టు సే ఇట్, బట్ ఇక్కడ మన సెలబ్స్ అందరిది వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి అనమాట. హానెస్ట్లీ ఐ నెవర్ బీన్ ఇన్ సైడ్, చాలాసార్లు చూసినా కానీ ఐ డోంట్ నో, సమ్టైమ్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ డజంట్ ఇంట్రెస్ట్ మీ. If it's a food, I'll go. Rosetta Bakery. Already tried this past lo okkasari. I think I tried ice latte and some sort of like croissant anukunta. Bane untadi. Try cheyochu. Ekkada chusna janal. Kacha. Rosa kotu. ఓ మై గాడ్, ఫ్రైడే ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నా, బట్ ఈరోజు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇమాజిన్ ఇంకా రేపు ఎలా ఉంటుందో. యా, ఫస్ట్ థింగ్ వీ ఆర్డర్డ్ ఇస్ చీజ్ కర్డ్స్, ఎందుకంటే దీనికి లైన్ లేకుండే. This place went viral on social media for their soup. It's called Gunther's. And దీనికి వచ్చేసి వెయిట్ మోర్ దెన్ అన్ అవర్ ఉండే, బట్ ఐ స్టిల్ డిసైడెడ్ టు వెయిట్ ఇన్ లైన్ టు ట్రై అవుట్, బికాస్ చాలామంది చాలా బాగుంది, పక్కా ట్రై చేయండి అన్నట్టు చాలా హైప్ ఇచ్చారనమాట. సో క్యూరియాసిటీతో. అండ్ ఇంకొకటి, వెదర్ కూడా చాలా చల్లగా ఉండేసరికి ఐ ఫెల్ట్ సూప్ వుడ్ బి పర్ఫెక్ట్ ఫర్ ద కోల్డ్ వెదర్ అన్నట్టు వెయిట్ చేసాం మోర్ దెన్ అన్ అవర్ ఇన్ ద లైన్. బట్ యా, ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఐ వుడ్ హైలీ రికమెండ్ ట్రైయింగ్ అవుట్.
గాయ్స్ 1.5 hour లైన్ లో ఇంత బుడ్డి సూప్ కి. వన్ బెస్ట్ థింగ్ ఇస్ మాకు పార్కింగ్ దగ్గరలోనే దొరికింది అనమాట. సో బ్రాయన్ పార్క్ క్రిస్మస్ విలేజ్ ఏమో అక్కడ ఉంది అండ్ అదే లైన్లో ఇక్కడ పార్క్ చేసినాము. బట్ లిటరలీ వీ వెయిటెడ్ 1.5 hour జస్ట్ ఫర్ దిస్ సూప్ అండ్ చీజ్ బైట్స్ ఆల్రెడీ తినేసా. But I would rate this 8.5 out of 10. I don't think it's worth standing in line for 1.5 hour. Anta crazy out of the world aithe nakemi anpiyaledu, but still it's good. Just the soup. ఈ ప్లేస్ కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఇట్స్ కాల్డ్ ఒబేలియా. వీళ్ళ దగ్గర చీజ్ ఫ్రైస్ ట్రై చేసా బట్ నాకైతే నచ్చలేదు అండ్ ఐ డోంట్ రికమెండ్ ఇట్. One of my personal favorites at this market is definitely the apple cider donuts from Breezy Hill Orchard. I love them. They are like super good guys. 10 out of 10 actually ga. I would highly recommend it. Pakka try cheyandi. And దీనికి లైన్ కూడా చాలా చిన్నగా ఉండే. Less than 2 minutes I waited in the line and totally worth it. ఇంకా చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ స్టాల్స్ ఉండే ఈ క్రిస్మస్ మార్కెట్లో. బట్ హానెస్ట్లీ ఐ వాజంట్ ప్రిపేర్డ్ ఫర్ ద వెదర్. ఇంత చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమో ఒక్క జాకెట్ వేసుకొని వచ్చిన అన్నమాట. సో ఈ వెదర్ వల్ల ఐ కుడ్ నాట్ ట్రై లాట్ ఆఫ్ అదర్ ఫుడ్. ఐ మైట్ గో బ్యాక్ అగైన్ బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఒక 2-3 జాకెట్స్ వేసుకొని వెళ్తా కావచ్చు. బట్ ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు కమ్ ఐ వుడ్ హైలీ రికమెండ్ లైక్ వేరింగ్ ప్రాపర్ వార్మ్ లేయర్స్, జాకెట్స్, గ్లౌస్ అండ్ అన్నీ తెచ్చుకోండి. బట్ ఐ థింక్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. లుక్ ఎట్ ద వైబ్స్. ఇక్కడ ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ ఉండే అండ్ మధ్యలో ఈ రింగ్ ఉండే. ఇక్కడ అందరూ స్కేటింగ్ చేస్తుండే అనమాట. సో ఓవరాల్ వైబ్స్ అండ్ ఓవరాల్ ఫుడ్ అయితే చాలా అమేజింగ్ ఉండే. Another viral spot that I wanted to try was no chewing allowed. I heard they sell amazing hot chocolate. బట్ చాలా స్టాల్స్ ఉండేసరికి దాంతోపాటు చాలా క్రౌడ్ ఉండేసరికి ఇట్ టుక్ మీ ఫర్ ఎవర్ టు ఫైండ్ ది స్పాట్. మధ్యలో ఒక డైరెక్టరీ లాగా పెట్టారు. అక్కడ యూ కెన్ సర్చ్ ఫర్ ద స్టాల్ నేమ్ అనమాట. సో ఇఫ్ యూ గైస్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆల్వేస్ కమ్ టు దిస్ డైరెక్టరీ అండ్ సర్చ్ ఫర్ ద స్టాల్ నేమ్. అండ్ కమింగ్ టు దిస్ ప్లేస్ నో చూయింగ్ అలౌడ్. ఈవెన్ దో లైన్ కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఇట్ మూవ్ వెరీ క్విక్లీ. అండ్ కమింగ్ టు దేర్ హాట్ చాక్లెట్, ఇట్ ఈస్ టోటలీ వర్త్ ద హైప్. కంపల్సరీ హాట్ చాక్లెట్ ట్రై చేయండి ఇక్కడ. St. Patrick's Cathedral. క్రిస్మస్ మార్కెట్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వీ కేమ్ టు సాక్స్ బిల్డింగ్. ఇక్కడ లైట్ షో ఉంటుంది అనమాట ఎవ్రీ డే. సో వీ కేమ్ టు సీ ద లైట్ షో. పక్కనే రాకఫెల్లర్ సెంటర్ ఉండే. ఇక్కడనే క్రిస్మస్ ట్రీ పెడతారు ఎవ్రీ ఇయర్. సో యా, ద లైట్ షో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు బట్ ఇన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. సో మీరు కనుక న్యూయార్క్ వస్తే కంపల్సరీ లైట్ షో చూడండి ఇక్కడ ఈ సాక్స్ బిల్డింగ్ దగ్గర. ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ ఉండే.
ఇది వచ్చేసి రాక్ ఫెల్లర్ సెంటర్. ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది. Virgo Beyond. So beautiful to watch. Another must visit spot in NYC is definitely Fifth Avenue. ఇక్కడ అన్ని టాప్ లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు బై ఎనీథింగ్ లగ్జరీ, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ చెకింగ్ అవుట్ ద కలెక్షన్ హియర్ ఇన్ ఎన్వైసీ. ఇక్కడ కలెక్షన్ ఎప్పుడు ఫ్రెష్గా ట్రెండీగా ఉంటుంది. ఈరోజు యాక్చువల్గా మేము ఎల్వీ కెఫేకి వెళ్దాం అనుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ వాకిన్స్ అండ్ దెన్ ప్రిటీ మచ్ బుక్ టిల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నమాట. సో ఎల్వీ కెఫేకి అయితే వెళ్ళలేకపోయాము, బట్ వి డెడ్ గో టు ఎల్వీ స్టోర్ అండ్ వి కైండ్ ఆఫ్ జస్ట్ లుక్డ్ అరౌండ్. ఏం కొనలేదు, బట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఎల్వీ స్టోర్ కూడా లోపల చూడడానికి చాలా బాగుండే. సో ఇట్ వాజ్ రియలీ ఫన్ అన్నమాట. అండ్ వీ ఎండెడ్ ద నైట్ బై గోయింగ్ టు ఎ నెపాలీ రెస్టారెంట్. జాక్సన్ హైట్స్లో ఉంది ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి నెపాలీ బాంచఘర్. ఈ రెస్టారెంట్ కూడా చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో అండ్ ఐ బీన్ వాంటింగ్ టు ట్రై దేర్ మోమోస్ అన్నమాట. సో వెదర్ కూడా చాలా చల్లగా ఉండేసరికి వీ రియలీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ లైక్ సూపీ అండ్ మేబీ లైక్ సూప్ మోమోస్ లాగా అలా. సో యా, ఫుడ్ అయితే చాలా బాగుండే గైస్. ఇఫ్ యు ఆర్ లైక్ క్రేవింగ్ ఫర్ మోమోస్, డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ రెస్టారెంట్. ఫుడ్ చాలా బాగుండే ఇక్కడ. దాట్స్ ప్రిటీ మచ్ హౌ ఐ స్పెండ్ మై హోల్ డే ఇన్ న్యూయార్క్ ఈరోజు. ఐ రియలీ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐల్ సీ యూ గైస్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.